దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలపై సిబిఐ ఈడీల చేత బీజేపీ దాడులు చేయిస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజకీయాలకు ప్రజలు బలవుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ పైన కక్ష కట్టి కవితపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ అదానికి దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ నాయకత్వం రావాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు రావెల. యువ నాయకుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు అదాని ఎవరో కదయా మోడీ గారి బెనామీ అని చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఖండించాలి కదా, ఇంతవరకు ఎవరు ఖండించాల. శ్రీలంకలో ఒక మినిస్టర్ చెప్తాడు, మోడీ గారు చెప్తే ఆయనకు మేము 6,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి శ్రీలంకలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి చెప్పాడు. దాన్ని ఇంతవరకు రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే బీజేపీ వాళ్ళు ఒత్తిడి లొంగి కృష్ణపట్నం పోర్టు తెలుగు ఆయన సివి రావు గారు పాపం కష్టపడి నిర్మించుకుంటే ఆ పోర్టుని అదానికి అమ్మిపించారు. గంగవరం పోర్టులో మేజర్ షేర్స్ అని కూడా అదానికి అమ్మించేశారు. ఈ విధంగా భారతదేశంలో సహజంగా ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేయాలి అంటే 2 ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ ఎవరు కూడా నిర్మాణం చేయడానికి పర్మిషన్ లేదు. ఇది ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం ఒక్క అదానికి ఆ రూల్స్ అన్ని మార్చి, విధి విధానాలను మార్చి, పాలసీని మార్చి 6 పోర్టుల్ని కట్టబెట్టారు భారతదేశ ప్రభుత్వం.